ఇక్కడ 6 గ్యారంటీలు రాష్ట్ర ప్రభుత్వం నెరవేరుస్తూ ఉంది. ఇప్పుడు హరీష్ రావు గారు కూడా ఒక సవాలు విసిరిండ్రు. ఏంటంటే నువ్వు 15 ఆగస్టు లోపల నువ్వు అది రైతుల రుణమాఫీ చేయకపోతే ఇగో నేను రాజీనామా లెటర్ పట్టుకొని సిద్ధంగా ఉన్నానని. హరీష్ రావు గారు, ఈ ప్రెస్ మీట్ నుంచి మీకు చెప్తా ఉన్నాను, మీరు రాజీనామాకు సిద్ధంగా ఉండండి. రేవంత్ రెడ్డి గారు మా వరంగల్ గడ్డ మీద సమ్మక్క సారలమ్మ, 1000 స్తంభాల గుడి, రామప్ప దేవాలయం వీళ్ళందరి మీద కూడా ఒట్టేసి చెప్పారు ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ చేస్తామని. మీరు వెంటనే రాజీనామా చేసి మీ పదవి నుంచి పక్కకు తప్పుకోవాల్సిన టైము దగ్గరకు వస్తూ ఉంది. కాబట్టి ఛాలెంజ్లు చేయడం కాదు, ఛాలెంజ్లను నిలుపుకోవడం గొప్పతనం. మీరు చాలా ఛాలెంజ్లు చేశారు కానీ ఏది నిలుపుకోలేదు. ఈరోజు రేవంత్ రెడ్డి ఛాలెంజ్ చేశారు, 100% నిలుపుకుంటారని రైతులకు కూడా విజ్ఞప్తి చేస్తూ, మరి కరెంటు పోయి చచ్చిపోయినరు, ఎండిపోయి చచ్చిపోయినరు రైతులని ఒక అపోహ సృష్టిస్తూ ఉన్నారు. చాలా తప్పు అది. ఎందుకు అని అంటే కొన్ని కారణాలు, వేరే కారణాలతో రైతుల ఆరోగ్యం బాగాలేకనో, యాక్సిడెంట్స్ అయితేనో అవన్నీ లెక్కగట్టి 280 మంది రైతులు చనిపోయారనేటువంటి మాట హరీష్ రావు మాట్లాడడం హాస్యాస్పదం. మీరెన్నడన్నా ప్రభుత్వంలో ఉన్నప్పుడు మరి వరదలు వచ్చినప్పుడు ఏ రైతునన్నా వెళ్ళి ప్రశ్నించారా? వాళ్ళను పరామర్శించారా? వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చారా? పక్క రాష్ట్రంలో పోయి కేసీఆర్ పోయి ఇచ్చొచ్చిండు కానీ ఇక్కడెక్కడ కూడా రైతులకు నష్టపరిహారం ఎక్కడా కూడా ఇవ్వలేదు. ఆత్మహత్యలు చేసుకుంటే ఎక్కడా వెళ్ళలేదు. యాక్సిడెంట్లై, బస్సు యాక్సిడెంట్లై కొండగట్టు ప్రాంతాలలో చాలా మంది చనిపోతే కూడా వెళ్ళలేదు. అమ్మాయిల మీద అత్యాచారాలు అయ్యి అమ్మాయిలను చంపేసినా కూడా వెళ్ళలేదు. కనీసం ప్రజల సమస్యలు పట్టించుకోలేదు. ఈరోజు రైతులు గుర్తొచ్చి సడన్గా బయటికి రావడం అనేది కేవలం ఎన్నికల స్టంట్ మాత్రమే. ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. మొన్న ఏ విధంగా ఆలోచించి కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కట్టారో రేపు కూడా అదే ఆలోచనతోటి కేంద్ర ప్రభుత్వానికి మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి చేతి గుర్తుకు ఓటేసి మమ్మల్ని గెలిపిస్తారు. ముఖ్యంగా మెదక్ నుంచి మరి మా మధును మెజారిటీతో గెలిపిస్తారు. ఈ యొక్క గజ్వేల్లో మెజారిటీ వస్తుంది, మాకు సిద్దిపేటలో కూడా మెజారిటీ వస్తుందని